హాయ్ వ్యూవర్స్. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓ రేంజ్లో ఇచ్చిన షాక్. అది అల్లు అర్జున్కా, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్కా, సుకుమార్ టీమ్కా మీరే చెప్పండి. ముందైతే శ్రీతేజ్ అతను కోలుకున్నాడని అంటున్నారు. పూర్తిగా ఇంకా కోలుకోవాలా. వాళ్ళ నాన్న చెప్పింది అయితే అంతా కూడా అల్లు అర్జునే చూసుకుంటున్నాడంట. డబ్బులు కానీ రిమైనింగ్ అంతా కూడా ఆల్రెడీ డబ్బులు ఇచ్చున్నాడు. మన ఆసుపత్రులు కానీ అన్ని మొత్తం వాళ్ళే చూసుకున్నారంట. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇన్సిడెంట్ జరగగానే కానీ ఈ అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంతవరకు రాకపోతుంది. ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్గా ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆయన సార్ సైలెంట్గా ఉన్నాడు, ఆ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లడు ఆసుపత్రిలో అని చెప్పేసి మూవీ టీం బయట వాళ్ళు పోస్టులు పెడుతూ రష్మికి సైతం దాన్ని షేర్ చేస్తే ఎప్పుడో ఈవినింగ్కి ఈ అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. ఏమని, నేను మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా, ఆ పిల్లోడు ఇలా పిల్లడు సాగుబోతుల మధ్య ఉన్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయిందంటే నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు తెలిసిందా నైట్ ఇన్సిడెంట్ జరిగితే అని ఆ రోజు మనం వీడియో ఇచ్చాం. అప్పుడు కూడా మనం మాట్లాడాం, ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ మనిషికి తెలియట్లేదు, సరిగ్గా చదువుకునే తెలిసింది ఏడ చదువుకున్నాడు ఈ మనిషి అని చెప్పేసి అనుకున్నాం. పవన్ కళ్యాణ్ అయితే అదే చెప్పున్నాడు. ఏమని డైరెక్ట్గా నా ఓపెన్గా అన్నాడు, అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాల్సింది రెస్పాండ్ అయితే ఇంత దూరం రాకపోదును. ఇన్సిడెంట్ జరగానే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆయన మనుషులు కనుక వెళ్తే అసలు కేసు నమోదు అయిపోయేది. ఇంత దూరం వెళ్ళిందంటే తప్పు కదా అని అన్నాడు. పోలీసు తప్పిదం కూడా ఉందని చెప్పాడు. అంతా కూడా అదే డిస్కస్ చేసాం. ఇప్పుడు విషయం ఏంటి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ పంపారు. సంజయ్ థియేటర్ దగ్గర ఆ రోజులు ఏం జరిగింది ఏంటన్నప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే లాఠీ చార్జ్ ఏం జరగలేదు, తోపులాట జరిగింది. అండ్ ఆ ప్రీమియర్ షోలు ఏవైతే మేము పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ అల్లు అర్జున్కి కూడా రమ్మని చెప్పి మేము అనలేదు. ఆయన వస్తున్నాడు సరే వద్దని చెప్పున్నాం. ఆయన వచ్చాడు, ఇంకా జనాలు ఎక్కువైపోయారు, తోపులాట జరిగింది. దానివల్ల ప్రమాదం జరిగింది, ఆమె చనిపోయింది, పిల్లడు సాగుబోతుల మధ్యలో ట్రీట్మెంట్ మొత్తం నడుస్తూ ఉందని. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమని తెలుసా, ఇటు చూసి ఇది ఒక రిపోర్టా, ఇది మీకు రిపోర్ట్ అని అనిపిస్తుందా? యాక్చువల్గా ఇలా అనలేదు, నేను యాడ్ చేసిన కొన్ని పదాలు మీకు అర్థం కావటం కోసం. ఈరోజు తెలంగాణ పోలీసులకి వాళ్ళ నుంచి దాన్ని ఏమన్నారు లేఖ అందిందని అనుకోవచ్చు. 6 వారాలు గడువిస్తున్నాం, కనీసం ఈసారైనా కరెక్ట్గా పంపండి అని అంటూ ఫస్ట్ అడిగింది ఏంటో తెలుసా, షోకి పర్మిషన్ లేదన్నారు కదా, మరి షో ఎలా వేశారు? తర్వాత అల్లు అర్జున్ మేము రావద్దని చెప్పాం కదా అన్నారు, బట్ ఆయన వచ్చాడు కదా, అక్కడ పోలీసులు ఉన్నారు కదా, అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ లేదు, షో వేయడానికి పర్మిషన్ లేదు, మరి షో ఆపేసి అల్లు అర్జున్ వెనక్కి పంపాలి కదా, మరి షో ఎలా నడిచింది? చిన్న లాజిక్ అసలు, అంతే. అది పెద్ద ట్విస్ట్ చెప్పనా, ఆ రోజు మనం డిస్కస్ చేసిందే అదే. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అంది, బుర్రా బుద్ధునుడు ఎవడికని ఇదే అంటాడండి. బేసిక్ సెన్స్ ఇది, అంతే. చిక్కడపల్లి పోలీస్ స్టేషను ఈ సంజయ్ థియేటర్కి జస్ట్ వాకబుల్, అంతే. సంజయ్ థియేటర్ పైకి ఎక్కి పెద్దగా అరిస్తే పోలీస్ స్టేషన్ వినపడిద్ది, అంత దగ్గర ఉంటాయి. అట్లాంటిది డీజే సౌండ్లు, అల్లు అర్జున్ ర్యాలీ, అండ్ భయంకరంగా గుంపులు వందల్లో వేలలో జనాలు, టపాసుల హడావుడి, ఇంత నడుస్తూ ఉంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలియదా? వాళ్ళు మరి ఆపాలి కదా, రాకుండా ఎందుకున్నారు? పోనీ వచ్చారంటే ఎంతమంది రావాలి? సో ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్కి ఉచ్చు బిగుస్తుందా, పోలీసుకి ఉచ్చు బిగుస్తుందా? ఐఎమ్ షూర్ కేసు అయితే మరలా మొదలకు వచ్చింది. ఆమె చనిపోయింది, పిల్లోడు చావుబోతుల మధ్య నుంచి బయటపడ్డాడు, ఇది ఓకే. అసలు తప్పు జరిగింది ఎక్కడ? అల్లు అర్జున్దా, పుష్ప 2 టీమ్దా, లేదు అన్నప్పుడు సంజయ్ థియేటర్ యాజమాన్యందా, పోలీసుదా? తప్పు ఎవరిది ముందే తేల్చండి, ఆ తర్వాత చూసుకుందాం. అల్లు అర్జున్ది తప్పు కనిపిస్తుంది, పోలీసులదే తప్పు కనిపిస్తుంది, సంజయ్ థియేటర్ యాజమాన్యం తప్పు కనిపిస్తుంది. ఆ రోజు ఆడు గుంపులుగా వెళ్ళినటువంటి జనాలదే తప్పు, ఎందుకంటే టిక్కెట్లు కూడా లేకుండా వెళ్ళారంట కొంతమంది. అసలు బుద్ధుండక్కర్లా ప్రతి ఒక్కరిది. సో ఓవరాల్గా చూస్తుంటే తప్పు ఎవరిది ఏంటని చెప్పి క్రాస్ చెక్ చేస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర తప్పు కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ చనిపోయినటువంటి ఆ ఫ్యామిలీ. ఆ చనిపోయిన రేవతి ఎవరు, ఆమెదే తప్పు ఉంది, ఈ పిల్లోడిది తప్పు ఉంది, ఆ పిల్లోడి నాన్నది తప్పు ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర తప్పు ఉంది. మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు ఎవరు శిక్ష వేసిద్దో ఏంటో 6 వారాల తర్వాత మాట్లాడుకుందాం.